ప్రేమిస్తున్నాడు కదా, నీ దేవుడు నీ కొరకు అంత త్యాగం చేశాడే, కలువరి శిలువలో ప్రాణం పెట్టాడే, నువ్వెందుకు దేవుడిని ప్రేమించలేకపోతున్నావు? నువ్వెందుకు దేవుడిని విడిచిపెడుతున్నావు? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తం అంతా కాచేశాడు కదా, మరి మన ప్రేమ ఎక్కడ? దేవుడు అదే అడుగుతున్నాడు, నీ ప్రేమ ఎక్కడ? నువ్వు నన్ను ప్రేమించవా? నేను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, మరి ఎందుకు నా ప్రేమని గుర్తించట్లేదు? నీ కొరకే కదా నేను ఎంత త్యాగం చేశాను, నలిగిపోయాను, మరి నువ్వు నన్ను ప్రేమించవా? నువ్వు నన్ను ప్రేమించవా అని అడుగుతున్నాడు. చిన్న చిన్న విషయాల కోసం తప్పిపోయి దేవుని ప్రేమను మనం దూరం చేసుకుంటున్నామేమో, చిన్న చిన్న వాటి కోసమే మనం దూరం అయిపోతున్నామేమో దేవుని కోసం. కానీ దేవుని ప్రేమను నువ్వు ఒక్కసారి రుచి చూసావంటే, దేవుని ప్రేమ రుచి చూసిన తర్వాత ఆ మధురాన్ని నువ్వు విడిచిపెట్టలేవు. ఆ మధురాన్ని మనం విడిచిపెట్టలేమంట. నువ్వు దేవుడితో నీలమైపోయినప్పుడు ఆ మధురాన్ని విడిచిపెట్టలేవు. ఆయన అందుకే ఆ మధురాన్ని విడిచిపెట్టలేకపోయాడు. దేవుడితో నీలమైపోయాడు కాబట్టి ఆ వేషాన్ని పెళ్లి చేసుకో అని దేవుడు చెప్పినప్పుడు ఎందుకు లోబడ్డాడంటే, ఆయన దేవుడిని ఏం చూశాడు? రుచి చూసి తెలుసుకున్నాడు. నువ్వు దేవుని రుచి చూసినప్పుడు దేవుని యొక్క మధురాన్ని విడిచిపెట్టలేవు. నీ భవిష్యత్తు విషయంలో కూడా, దేవా నా భవిష్యత్తు ఏంటి ప్రభు నువ్వు అడిగావు అంటే, నీకు సంతోషకరమైన భవిష్యత్తు దేవుడు అనుగ్రహిస్తాడే తప్ప నువ్వు దుఃఖపడే భవిష్యత్తు అనుగ్రహించడు. కానీ మన భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టినప్పుడు మన బ్రతికి ఉన్నంత కాలం దేవుని కృపా కాపుదల మనకి తోడై ఉంటది తప్ప దేవుడు ఎన్నడూ మనల్ని ఏడిపించే దేవుడు కాదు. దేవుడు ఎన్నడూ మనల్ని దుఃఖపెట్టే దేవుడు కాదు. మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. మనల్ని సంతోషపరిచే దేవుడు, మనల్ని ఆనందపరిచే దేవుడు అయినా. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం